మహాభారతంలోనే ఎవరికి తెలియని అత్యంత బలవంతుడు మహావీరుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాండవుల మహావీరుడు భీమునికి ఘటోత్కచుడు పుత్రుడు. ఘటోత్కచుడికి పుత్రుడే బార్బరికుడు. అతడు చిన్న వయసులోనే ఘోరమైన తపస్సు చేసి శివపార్వతుల ఆశీర్వాదంతో 3 అద్భుతమైన బాణాలను పొందాడు. ఆ బాణాల శక్తి అపారమైనది. ఒక బాణం శత్రువులను గుర్తించేది, రెండో బాణం రక్షించవలసిన వారిని గుర్తించేది, మూడో బాణం వదిలితే క్షణాల్లో శత్రువులందరినీ నాశనం చేసేది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అతను తన తల్లికి మాటిచ్చాడు, ఎప్పుడూ బలహీనుల వైపు నేనుంటాను అని. అది గ్రహించిన కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో అతడిని కలిశాడు. ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో గెలుస్తావు అని అడిగాడు. బార్బరికుడు నవ్వుతూ చెప్పాడు, 1 నిమిషం చాలు అని. అప్పుడు కృష్ణుడు ధర్మరక్షణ కోసం బార్బరికుడి నుండి ఒక దానం అడిగాడు. దానమేంటంటే అతని తల. బార్బరికుడు తన తలను కృష్ణుడికి దానం చేశాడు. కృష్ణుడు సంతోషించి, నీ తలతోనే మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడగల శక్తి ఇస్తాను అని వరమిచ్చాడు. అలా బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి సాక్షి అయ్యాడు. మరిన్ని ఇతిహాస కథలు, విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి.